ఏఐని యూజ్ చేసి మీ వాయిస్ని ఎలా క్లోన్ చేయాలి, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా జస్ట్ టెక్స్ట్తోనే ఆడియో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. దానికోసం మనం ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పటికైతే ఈ వెబ్సైట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. మేబీ ఫ్యూచర్లో తెలుగు కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ వెబ్సైట్కి వచ్చాక మనం ఫస్ట్ మన ఆడియోని క్లోన్ చేయాలి. దానికోసం వాయిసెస్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత క్రియేట్ యువర్ వాయిస్ క్లోన్ అని క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు ఐదర్ వాయిస్ని డైరెక్ట్గా రికార్డ్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మీద ఏదైనా వాయిస్ రికార్డింగ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయొచ్చు. సైజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాయిస్ రికార్డింగ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఇంగ్లీష్లో రికార్డ్ చేసిన వాయిస్. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఎందులో రికార్డ్ చేసినా కానీ అది డిటెక్ట్ చేస్తుంది. కాకపోతే తెలుగులో అవుట్పుట్ రాదు మనకు, అంతే. ఇంగ్లీష్ లేదా హిందీలో అవుట్పుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టాగల్ ఎనేబుల్ చేస్తే ఇచ్చిన ఆడియో క్లిప్లో నుంచి నాయిస్ తీసేస్తుంది. ఆ తర్వాత ఈ వాయిస్ ప్రొఫైల్కి ఒక పేరు ఇద్దాం, నిఖిల్. తర్వాత లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత టెక్స్ట్ టు స్పీచ్కి వెళ్ళి మీరు ఏదైతే టెక్స్ట్ని ఆడియోలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఇందులో ఇన్సర్ట్ చేయండి. తర్వాత ఇక్కడ వాయిస్ ప్రొఫైల్లోకి వెళ్ళి వాయిస్ ప్రొఫైల్ చూస్ చేసుకోవాలి. ప్రొఫైల్ చూస్ చేసుకున్న తర్వాత ఈ స్పీడ్ ఏదైనా ఆల్టర్ చేసుకోవచ్చు. తర్వాత జనరేట్ క్లిక్ చేస్తే జనరేట్ అవుతుంది. Hey there, you are watching Greedy Tech.